తల్లికి వందనం పథకం తొలి విడత నిధుల విడుదల నేపథ్యంలో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొందరు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుటుంబాలు రేషన్ కార్డులు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చూపడంతో తమ పిల్లలకు పథకం వర్తించలేదని ఆరోపిస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు. అర్హులమైన తమకు అన్యాయం జరిగిందంటూ అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించారు. ఈ అంశంపై బాధిత తల్లిదండ్రులతో మా ప్రతినిధి సూర్య మరింత సమాచారాన్ని అందిస్తారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ కొంతమంది తల్లికి వందనం రాలేదని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ వేచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఆప్షన్ ఉండేది. ఎవరైతే హౌస్ హోల్డింగ్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని స్ప్లిట్ చేసే విధంగా అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది కాబట్టి అప్పుడు అవకాశం ఉండేది. అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఈ మార్చుకోవడం అనేది ఆప్షనే లేదని చెప్పేసి చెప్తున్నారని చెప్పి ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటే వేరువేరుగా ఇల్లు ఉన్నప్పటికీ, వేరువేరుగా ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ, వేరువేరుగా రేషన్ కార్డులు ఉన్నప్పటికీ కూడా అందరినీ ఒకే హౌస్ హోల్డ్ మ్యాప్లో చూపించి తండ్రికి ఏదో ఉందని చెప్పేసి మిగతా మనవాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఆపేస్తున్నారని చెప్పేసి చాలామంది ఈరోజు జిల్లా కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇదే విషయాన్ని కొంతమంది తల్లిదండ్రులు మనతో ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఏంటనేది. చెప్పండి అమ్మా, ఏంటి ఏ ఊరు మీది, అసలు మీ సమస్య ఏంటి? మాది పాలగుమ్మండి. మా తల్లికి వందనం డబ్బులు పడలేదని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి మేము. అంటే తల్లికి వందనం ఎందుకు పడలేదు ఏం చెప్తున్నారండి వాళ్ళు? ఇలా హౌస్ మ్యాపింగ్లో మా తమ్ముడికి కారు ఉందని మాది కూడా ఆపేసానని చెప్తున్నారండి. దాని గురించి సచివాలయంకి వెళ్ళినా కూడా సరైన సమాధానం దొరకలేదండి మాకు. ఇలాగా నిరుడు పడ్డాయండి, ఈ సంవత్సరం పడలేదండి, ఇంకా రావు అని చెప్తున్నారండి. హౌస్ మ్యాపింగ్ ఉమ్మడిగా చేశారని చెప్పి ఉమ్మడిగా చేశారని చెప్పి చెప్తున్నారండి. మాకంటూ రేషన్ ఉందని చెప్తున్నాం, రేషన్ ఉన్నదని చెప్పినా సరే విడదీయడానికి లేదు, ఉమ్మడి ఫ్యామిలీ చేశారన్నారు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకడు ఉన్నవాడు ఉంటాడు, ఒక లేనివాడు ఉంటాడు. ఉన్నవాడి వల్ల లేనివాడిది ఆప్ చేయకూడదు కదండి న్యాయం ప్రకారం. ఇప్పుడు ఉన్నవాడి వల్ల లేనివాడు తీసేస్తే ఎలాగండి? ఇప్పుడు పిల్లలకంటూ అమ్మఒడి ఏదో చదువు కోసమని ఇస్తున్నారు. ముందుగా మాకంటూ హౌస్ కూడా లేదు, హౌస్ లేదని చెప్పి హౌసింగ్ మ్యాపింగ్ కోసం అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానని ఇక్కడికి మార్చుకోమన్నారని చెప్పి మార్పించుకున్నానండి. ఇప్పుడు అన్నదమ్ముల్లో ఉన్నదని చెప్పి ఉన్నవాడికి లేనోడిది ఇద్దరిది ఆపేస్తున్నారంటే అన్యాయమే కదా. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. చెప్పండి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏముందండి, మా అబ్బాయికి అబ్బాయి అండి. అయితే ఇప్పుడు తల్లికి వందనం పడలేదని ఏంటని సచివాలయంకి వెళ్ళి అడిగామండి. అడిగితే మేము హౌసింగ్ అందులో మా దాంట్లో ఉన్నది హౌసింగ్ ఈయన హోమ్ గార్డ్ అండి. ఆయన కార్డులు ఎవరికైనా సెపరేట్ చేసి ఇడిపోయారండి పిల్లలు. ఎవరికాలకి సెపరేట్ హౌస్లు ఉన్నాయి, ఎవరికాలకి సెపరేట్ ఆధార్ కార్డులు ఉన్నాయి, అయినప్పటికీ మీకు తల్లికి వందనం పడలేదు. ఏం చెప్తున్నారమ్మా వాళ్ళు? ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీ మామి అత్తయ్య దాంట్లో హౌసింగ్ అందులో ఉన్నారు, మీకు పడవు ఆయన అని అంటున్నారండి. మార్చమని మీరు ఏమైనా అడిగారా? అడిగితే కుదరదమ్మా మారుతూ అని అంటున్నారండి. అందుకని ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి, ఫిర్యాదు ఇవ్వనాక ఇచ్చామండి. మరి కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆయన దొరకలేదు కానండి, పక్కగా ఆవిడకి ఇచ్చామండి. అదే అండి, పడలేదండి, నీరు పడలేదు, ఏడు పడలేదు. ఈ ఖాళీ పిల్లలు హై స్కూల్లో చదువుతున్నారండి. ఈ చదువుకోండి అదే స్కూల్, ఆ స్కూల్లో ఉంటున్నారండి, గవర్నమెంట్ స్కూల్ అమలాపురంలో చదువుతున్నారండి. అందులో చదువుతున్నా సరే అండి, పిల్లలకి గవర్నమెంట్ ఏమీ లేనండి. వాళ్ళ అమ్మ ఏదో బతుకు తెరుగు పోక బయటికి వెళ్ళింది, ఆవిడ మత్తలేదని చెప్పి నీరు పడలేదు. అలాగే గార్డెన్ కింద పెట్టుకోమని చెప్పి అన్నారండి. అలాగే వాళ్ళ మామగారిని పెట్టామండి. ఆ పిల్లలు ఇద్దరు మా దగ్గర ఉంటున్నారు. అటు తల్లి లేదు, ఇటు తండ్రి లేదు, దూరంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆప్షన్ ఉండేది, మార్చుకునే ఆప్షన్ ఉండేది. పడిందా తల్లి వందనం పడిందా? అప్పుడు వాళ్ళ అమ్మగారు ఉండేది కాబట్టి వాళ్ళ అమ్మగారు దాంట్లో పడ్డదండి. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు దూరంగా ఏదో బతుకు తెరుగుకి వెళ్ళారండి. ఆ బతుకు తెరుగు వెళ్తే ఉన్న వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయన తోగమవుతాడండి, పట్టించుకోవట్లేదు. అని చేత గార్డెన్ మేమే పెంచుకుంటున్నాం. మా అమ్మ తాత దగ్గర ఉంటున్నారు. ఆ ఇద్దరు మనవలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారండి. అది గవర్నమెంట్ స్కూల్లో. వాళ్ళు లేనింటి వాళ్ళు, వాళ్ళకి ఎందుకు పడలేదు ఏంటని మమ్మల్ని అందరినీ మేము పేదపాటు వేయమని కోరుకుంటున్నాం. విన్నారు కదండి. అంటే ఈ సమస్య ఓన్లీ అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులే కాదు, వందల మంది ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరుగుతున్నారు. ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది ఇది చాలా తీవ్ర సమస్యగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి గత ప్రభుత్వంలో
ఈ ఆప్షన్ ఉన్నటువంటి ఆప్షన్ ఈ ప్రభుత్వం వచ్చాక తీశారని చెప్పేసి మరి వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. అలాగే అదేవిధంగా ఒక తండ్రికి వేరే సపరేట్గా ఉంటాడు, కొడుకులు సపరేట్గా ఉంటారు, అందరినీ ఒకే హౌస్ హోల్డ్ మ్యాప్ చూపించి మరి వాళ్ళకి పథకం ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు డబ్బున్నవాడు ఉంటాడు, ఒక అన్నయ్య లేనివాడు ఉంటాడు. అలాగే ఒక తమ్ముడు కారు కొనుక్కుని పరిస్థితిలో కారు కొనుక్కోగలుగుతాడు. మరి అలాంటి అన్నయ్యకి ఏ పరిస్థితి లేని అన్నయ్యకి, ఏ ఆర్థిక పరిస్థితి బాగాలేని అన్నయ్యకి మరి తల్లికి వందనం ఆపేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ విషయం అయితే కలెక్టర్ గారికి తీసుకెళ్ళాలని చెప్తున్నారు. మరి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తారనేది చూడాలి. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, కెమెరామెన్ చందుతో అమలాపురం.